నేనైతే కుకింగ్ చేసి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఇంకేముంది, స్వీట్ కావాలంటే స్వీట్ కావాలని గెస్ చేశాడు. స్వీట్ ప్రిపేర్ చేసేద్దామా. నేనైతే సొరకాయ హల్వా చేయబోతున్నాను. ఇది ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. సొరకాయని పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకొని లోపల గింజలన్నీ తీసేసి బాగా తురిమి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయిలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను కిస్మిస్, క్యాష్యూస్ ఫ్రై చేసుకొని తర్వాత బౌల్లోకి తీసి పెట్టుకొని అదే కడాయిలో తురుముకున్న సొరకాయ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత పక్కన కడాయి పెట్టుకొని పాలు పోసుకొని 1/2 లీటర్ మిల్క్ అయింది నాకు. ఇది బాగా హై ఫ్లేమ్ మీదే మరగనివ్వాలి, బాగా చిక్కబడేలాగా. ఇది కూడా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇలాగే కొద్దిసేపు కలుపుతూ ఉండాలి. పాలు బాగా మరిగాయి కదా, తర్వాత దీంట్లో 4 యాలక్కాయలు కొట్టేసుకోవాలి. యాలక్కాయలు పాలల్లోనే వేస్తే టేస్ట్గా ఉంటుంది, చాలా స్మెల్గా ఉంటుంది. ఇది రెడీ అయిపోయింది. దీంట్లో 1 కప్ షుగర్ వేసుకొని బాగా కలుపుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా కుక్ అయిపోయింది కదా, మరిగిపోయిన పాలన్నీ దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వదిలేయండి. సొరకాయ హల్వా రెడీ అయిపోతుంది. ఇదేంటి సొరకాయ హల్వా అని చెప్పింది క్యాబేజ్ తాలింపు చేసుకొచ్చింది అనుకుంటున్నారా? దీని కలర్ ఇలాగే ఉంటుంది. నేను ఎల్లో ఫుడ్ కలర్ యూజ్ చేశాను, గ్రీన్ కలర్ బదులు, అందుకే ఇలా ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్